మటన్ బిర్యానీ అందరూ చేస్తారు, కానీ ఇలా కీమాతో చేస్తే ప్రతి ముద్ద నోట్లో కరిగిపోతుంది. ఈ సీక్రెట్ రెసిపీ మిస్ అవ్వకండి. హలో అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈ రోజు మనం గుమగుమలాడే జ్యూసీ మటన్ కీమా బిర్యానీ చేయబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ఇక ఈ బిర్యానీలో అయితే ఫ్రైడ్ ఆనియన్స్ మెయిన్ కాబట్టి నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలో అయితే ఆయిల్ వేసుకొని ఇందులోనే సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే వేసేసుకోవాలండి, పొడవుగా కట్ చేసుకున్నవి. వీటిని అయితే మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేస్తూ ఉండాలి అండ్ మధ్యలో మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి. కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అంటే ఇక దీన్ని అయితే పక్కన తీసేయవచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి కదా, ఇక వీటిని అయితే పక్కన పెట్టేద్దాం. మరొక గిన్నెలో అయితే 1 kg వరకు అయితే బాస్మతి రైస్ తీసుకున్నానండి. దీన్ని అయితే మనం నీట్ గా కడుక్కోవాలి. ఈ రైస్ అయితే 1 hour వరకు అయితే పెట్టేసుకోవాలి. ఇంకా మనం ముందుగానే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి అదే ఆయిల్ ఉంది. అదే గిన్నెలో అయితే నేను కీమా కర్రీ కోసం అయితే 2 tablespoons వరకు అయితే ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను అండ్ ఇందులోనే పచ్చిమిర్చి అలాగే 2 వరకు ఆనియన్స్ అండ్ బిర్యానీ మసాలాలు కూడా వేసుకుంటున్నాను. ఇక కర్రీ కావాల్సినంత ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. 1 tablespoon వరకు అయితే వేసుకొని ఇంకా దీన్ని అయితే కలిపేసుకుంటున్నాను. ఇక ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను, ఒక రెమ్మ వరకు. సో ఇందులో నేనైతే జీడిపప్పు అనేది యూజ్ చేస్తున్నాను. సో ఆయిల్ లో ఫ్రై అవ్వడం వల్ల ఇవి ఇంకా టేస్ట్ వస్తాయి. ఇక కీమా బిర్యానీ అనగానే జీడిపప్పు అయితే మ్యాండేటరీ అండి. దీనివల్ల ఇంకా టేస్ట్ అయితే ఫ్లేవర్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. సో మనకి ఆయిల్లో అనేది ఫ్రై అవ్వాలి. సో ఆనియన్స్ కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అన్నప్పుడు ఇక దీన్ని అయితే కొద్దిసేపు అయితే మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేస్తూ ఉండాలి. ఇక ఇవైతే ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా, ఇక ఇందులోనే ఒక 3 tablespoons వరకు అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. సో ఇదైతే బాగా ఫ్రై అవ్వాలి. సో ఇలాగ ఫ్రై అవ్వడం వల్ల ఫ్లేవర్ కూడా బాగా వస్తుందండి. ఇంకా ఆయిల్ బయటకు వచ్చింది అన్నప్పుడు ఇందులోనే నేను టొమాటో వేసుకుంటున్నాను 1 వరకు. ఇది బాగా మగ్గాలి కూడా. సో టమాటాలు బాగా ఫ్రై అయినప్పుడు ఇక ఇందులోనే నేను సేమ్ క్వాంటిటీ రైస్ ఎంత తీసుకున్నానో అంతవరకు అయితే కీమా కూడా తీసుకున్నానండి. సో 1 kg రైస్ కి అయితే 1 kg వరకు కీమా అయితే తీసుకున్నాను. సో సేమ్ క్వాంటిటీ ఉండడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది అండ్ కీమా చిన్న చిన్న పీసెస్ ఉండడం వల్ల తినే ఒక్కొక్క ముద్దలో మనకి మటన్ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో కీమా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. సో ఈ కీమా అనేది కొద్దిగా వేడవ్వాలి. కాస్త వాటర్ అనేది బయటకు వస్తుంది అన్నప్పుడు ఇక ఇందులోనైతే స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే నేను పసుపు వేసుకుంటున్నాను. అలాగే ఇందులోనే మనం ఒక 1.5 tablespoon వరకు అయితే ధనియా పౌడర్ అలాగే 1/2 tablespoon వరకు ఆవాలు జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను. ఇక ఇందులోనే గరం మసాలా కొద్దిగా అండ్ 2 tablespoons వరకు అయితే మొత్తం కారం వేసుకుంటున్నానండి. ఇక ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఒక 1 cup వరకు అయితే పెరుగు కూడా వేసుకుంటున్నాను. ఇలాగ వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలి. సో ఇలాగ బాగా కలిపేసుకున్న తర్వాత ఇక ఇందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనా అండ్ కావాలంటే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇక దీన్ని ఉడకనివ్వాలండి. సో ఇంకా మటన్ అనేది బాగా ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మటన్ లో నుంచి వచ్చిన వాటర్ తోనే ఫ్రై అయిపోతుంది కూడా. సో నాకైతే వాటర్ వచ్చింది కాబట్టి నేనేం వాటర్ యాడ్ చేయట్లేదు. ఇక ఇందులోనే ఒక పెద్ద సైజ్ లెమన్ వరకు అయితే పిండుకున్నానండి. ఇక దీన్ని అయితే ఉడకనివ్వాలి. సో మీరు చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే బయటకు వస్తుంది అన్నప్పుడు ఇక ఇందులోనే నేను 1 tablespoon వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. నెయ్యి వల్ల ఫ్లేవర్ ఇంకా వేరే లెవెల్ కి వెళ్తుంది. సో మన కీమాలో ఉన్న వాటర్ అనేది కాస్త దగ్గర పడింది కాబట్టి ఇది అయిపోవచ్చింది. ఇక మనం రెడీ అయిపోయినట్టే. సో కర్రీ అయితే పక్కన పెట్టేద్దామండి. ఒక గిన్నెలో అయితే ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకులు అలాగే పచ్చిమిర్చి అండ్ ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. నార్మల్ గా అయితే వాటర్ వేసుకొని చేస్తారు, బట్ నేనైతే ఆయిల్ లోనే చేస్తానండి బిర్యానీలో. ఇక ఇందులోనే రైస్ కి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఇంకా వాటర్ మొత్తం వేసుకుంటున్నాను. ఇలాగ వాటర్ వేసుకొని ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇలాగ వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఆఫ్టర్ వాటర్ అయితే ఉడికింది అన్నప్పుడు ఇంకా ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అదైతే వేసేసుకోవాలండి. సో 1 hour ముందే నానబెట్టేయడం వల్ల మనకి త్వరగానే ఉడుకుతుంది. సో చూస్తున్నారు కదా, మధ్యలో అయితే కలిపేస్తూ ఉండాలి ఒకసారి. అలాగా మనకి రైస్ అనేది ఒక 90% వరకు అయితే ఉడికితే చాలు, బిర్యానీకి సరిపోతుంది. సో మనకి రైస్ అనేది ఉడికిందో లేదో అయితే ఒకసారి చెక్ చేద్దాము. సో చూస్తున్నారు కదా, ఇదైతే 50% ఉడికింది. ఇంకా కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి. సో మనకి రైస్ అనేది ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ అయితే వస్తుంది. సో మనకి ఇక బిర్యానీ అనగానే మనం రైస్ అయితే కరెక్ట్ బెస్ట్ క్వాలిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. కొన్నిసార్లు అయితే రైస్ బాగోకపోవడం వల్ల టేస్ట్ అనేది పోతుంది. సో టేస్ట్ రాలేదు అంటే కొన్నిసార్లు రైస్ ఫాల్ట్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం బెటర్ క్వాలిటీ రైస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఒకసారి అయితే చూద్దాం మనకి రైస్ అనేది ఉడికిందో లేదో అనేది. ఇదైతే 80% ఉడికింది కాబట్టి ఇంకా దగ్గర పడినట్టే. సో ఈ వాటర్ అనేది మొత్తం వంపేసి కొద్దిగా వాటర్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. మనకి ఈ వాటర్ అనేది తర్వాత యూజ్ అవుతుంది. ఇక మొత్తం వంపేశాక మరొక గిన్నెలో అయితే ఫస్ట్ లేయర్ రైస్ వేసుకొని సెకండ్ లేయర్ అయితే ముందుగా ప్రిపేర్ చేసుకున్న కీమా ఉంది కదా, అదైతే వేసుకుంటున్నానండి. దీనిపైననే గార్నిషింగ్ కి కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ 1 tablespoon వరకు అయితే నెయ్యి అండ్ ముందుగానే కొద్దిగా వాటర్ తీసుకున్నాం కాబట్టి అది కూడా కొద్దిగా చల్లుకుంటున్నాను. ఇలాగానే లేయర్ బై లేయర్ అయితే రైస్ కర్రీ అండ్ కొత్తిమీర
ఆనియన్స్ అండ్ నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. సో మనకి ఇది జీడిపప్పు చేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. సో ఇలా లేయర్ బై లేయర్ అయితే మొత్తం ఫైనల్ గా అయితే వేసేసుకుంటున్నాను. సో ఫైనల్ గా అయితే రైస్ తోని మొత్తం కవర్ చేసి ఇంకా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను. కావాలంటే సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు, బట్ నేనేమి యూజ్ చేయట్లేదు. అండ్ దీనిపైన మొత్తం లేయర్ అయితే ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసి ఇంకా కవర్ చేసుకుంటున్నానండి. ఇక గ్యాస్ పైన అయితే ఒక పెనం పెట్టి దానిపైన అయితే ఈ గిన్నె అయితే పెట్టేసుకుంటున్నాను. కింద అతుక్కోకుండా ఉంటుంది. అండ్ మనం మీడియం ఫ్లేమ్ ఫస్ట్ అయితే 5 మినిట్స్ హై ఫ్లేమ్ లో, తర్వాత అయితే మీడియం ఫ్లేమ్ లో ఒక 15 మినిట్స్ వరకు పెట్టేసిన తర్వాత ఇక ఇందులోనే నేను దమ్ ఇస్తున్నానండి. సో మరొక గిన్నెలో నెయ్యి వేసుకొని ఇంకా దీన్ని అయితే ఒక 5 మినిట్స్ అలాగ పెట్టేసి పక్కన అయితే పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా మనకి రెడీ అయిపోయింది. సో ఇలాగా రెడీ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ కి తెరిచి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గుమగుమలాడే నోట్లో కరిగిపోయే మటన్ కీమా బిర్యానీ రెడీ. రైతా, ఉల్లిపాయ సలాడ్ లేదా ఉడికించుకున్న గుడ్డుతో సర్వ్ చేస్తే రుచి డబుల్ అవుతుంది. ఈ టేస్టీ అయిన జీడిపప్పు కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా ఈ రెసిపీ? అయితే మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. నేనైతే గ్యారంటీ ఇస్తా, పక్కా 100% చాలా బాగా అయితే కుదురుతుంది. అండ్ మీ ఇంట్లో అయితే మళ్ళీ ఇదే చేయమని అడుగుతారు కూడా. సో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుంటా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.